Oh my god, finally fish first time successfully fry చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐఎమ్ సో సారీ. మీరు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారో, ఎంతమంది వ్లాగ్స్ మిస్ చేస్తున్నారో మీ కమెంట్స్ చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. దానికంటే ఎక్కువగా నేను చాలా మిస్ అవుతున్నా. కొన్ని టైమ్స్లోనైతే అసలు సో హట్టింగ్ అలా ఉంది పరిస్థితి. సో ఫైనల్లీ చాలా డేస్ తర్వాత న్యూ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐఎమ్ షూర్ ఇప్పుడిప్పుడుగా కొద్దిగా ఫ్రీ అవుతున్నాను. సో వ్లాగ్ పెట్టడానికి నాకు టైం దొరుకుతుంది అనమాట. అండ్ లాస్ట్ మంత్ అయితే అట్లీస్ట్ వీక్లీలో 1 వ్లాగ్ అయినా పెట్టాను. బట్ ఈ మంత్లోనైతే అసలు కంప్లీట్గా మంత్ ఎండ్ అయ్యే వరకు వ్లాగ్ పెట్టలేకపోయాను. వీడియో షూట్ చేస్తున్నాను బట్ నాకు ఎడిటింగ్ పోస్టింగ్ అదంతా టైం ఉండట్లేదు అనమాట. పోనీలో అట్లీస్ట్ ఎందులో నేను యాక్టివ్గా ఉంటున్నాను కదా ఒక దాంట్లో అయినా అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ దట్టు మన శ్రీయు స్టూడియో పైన కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నేను చెప్పినట్టుగానే ఫస్ట్లో షార్ట్స్ పెడతానని చెప్పాను కదా, సో ఆ షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక హ్యాపీ ఏంటంటే అదే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకి, అంటే ఎక్కువ యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అనేసి నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా లక్కీగా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆల్సో. చాలామంది యూట్యూబ్ కూడా చూసి అందులో నేను వెబ్సైట్ లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అలా ఆర్డర్ చేసుకుంటున్నారనమాట. నాకు బిజినెస్ నెంబర్ అందరికీ తెలుసు కాబట్టి సో వాట్సాప్కి వచ్చి మేము యూట్యూబ్ చూసి ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము అనేసి మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో. చాలా హ్యాపీగా అనిపించింది. పోన్లీ అట్లీస్ట్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని కూడా నేను ఎండ్ ఆఫ్ ది డే మన ప్రోడక్ట్స్ అనేవి నేను పంపిస్తున్నాను అనేసి. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పెడతాను. చాలా మంది సీరియస్గా నాకు బయట పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు వీడియోస్, ఏదో ఒక వీడియో అయినా పెట్టండి అట్లీస్ట్ అనేసి. సో షార్ట్స్ కూడా పెడుతున్నాను బట్ చాలా తక్కువ అయిపోయింది లేండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫస్ట్ నాకు యూట్యూబ్ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను, వదులుకోలేను. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా చేస్తా. ఏదో ఒక రోజైతే అంతకుముందు ఎంత ఫ్రీక్వెంట్గా పెట్టానో అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఒక్కొక్కటిగా నేను ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో దానివల్ల డిలే అవుతుంది. అండ్ నాకు కూడా చాలా బాధగా ఉంది. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అంటే నేను యాక్టివ్గా ఉండట్లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అది నా మిస్టేకే. సో నేను దాని గురించి ఎవరిని ఏమనలేదు. సో ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ర్యాండమ్గా తీసిన వీడియో క్లిప్స్ అనమాట. అండ్ దట్టు నేను మన బిజినెస్ స్టార్ట్ చేశాక ఎవరు మన ఇంటికి రాలేదు, అంటే మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. మధ్యలో ఒకసారి మా మామయ్య వచ్చి ఉండే, బట్ జస్ట్ అదొకటేదో ఇవ్వడానికి వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు అనమాట. అండ్ అది కూడా స్టార్టింగ్లో. సో అప్పుడు అంత స్టాక్ లేదు అండ్ అంత బిజీగా, అంటే ఫస్ట్ 1 వీక్లో అనుకుంటా సంథింగ్ ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏమీ అంత గమనించలేదు. దట్టు మార్నింగ్ టైంలో మినిమం 2 hours కూర్చోంది. అసలు వాళ్ళ హోంవర్క్ కానీ రీడింగ్ కానీ ఏది అవ్వదు. సో ఆ 2 hours నేను తనకి టైం ఇస్తే అసలు మెయిన్ ఈవినింగ్ డిస్పాచ్ టైం కాబట్టి పీక్లో ఉంటుంది. అసలు నేను ఇవ్వలేను, 1 hour కూడా ఇవ్వలేను. యాక్చువల్గా స్టార్టింగ్లో చేయించాను, ఒక 1 month నేనే చేయించాను. అదే టైంలో మా మేడ్ అయితే కంటిన్యూగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఒక 10 to 15 days మా మేడ్ రాలేదు. సో ఇంట్లో పనులు తుడవడం, గిన్నెలు తోమడం, అటు శ్రీయు అన్నీ పనులు ఎక్కువ అయ్యేసరికి అసలు ఇక ఓవర్ బర్డెన్ ఎక్కువ అయిపోయింది నాకు. అండ్ దట్టు మనకి శ్రీయు స్టూడియో బాగా మంచి రెస్పాన్స్ ఉండడము. సో దాన్ని నేను అసలు హోల్డ్ చేయలేను. మిగతావి ఏవైనా పనులని పక్కన పెట్టేయచ్చు, కానీ దాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఇప్పటికే ఏది పెట్టినా సోల్డ్ అంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇంకా రీప్లేస్ ఆర్డర్లు తీసుకోకుండా ఉండడం ఇంకా తిట్టుకుంటారు. సో దాన్ని అది చేస్తూ సైమల్టేనియస్గా ఇంట్లో పనులు చేస్తూ అండ్ శ్రీ హోంవర్క్స్ అప్పటివరకు ఇంకా ట్యూషన్లో వేయలేదు. సో తనని పక్కన కూర్చోబెట్టుకొని నా పనులు నేను చేసుకుంటూ తన పనిని చేస్తూ అసలు అట్లా కంప్లీట్ బిజీ డేస్ అన్నమాట. ఏదైనా వీడియో షూట్ చేద్దామన్నా కూడా అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా చేయలేకపోయినా అనమాట. అండ్ దట్టు నాకు ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ పడింది, నాకు బాగా పడింది. అండ్ దట్టు నాకు ఐ సర్జరీ అయింది, అదొక ఎఫెక్ట్. సో ఇవన్నీ అయిన వీక్స్ అనమాట, లాస్ట్ July 1st నుంచి ఐ థింక్. సో
ఆ టైంలోనైతే నా కిచెన్ మొత్తం మెస్సీగా ఉండే, యాక్చువల్గా నీట్గానే పెట్టుకుంటాను నేను. అండ్ అగైన్ ద ఇండస్ వ్యాలీ నుంచి నేను మళ్ళీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చెప్పాను కదా అత్తయ్యకి అండ్ మమ్మీకి ఇచ్చాను అనేసి. సో ఎప్పుడు తీసుకున్నా ఒక యూనిక్ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఈసారి ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. అండ్ దట్టు లాస్ట్ కొన్ని డేస్ నుంచి అసలు మేడ్ రాకపోవడం వల్ల కూడా బౌల్స్ అన్నీ ఒకటేసారి వేసేసి అన్నీ ఒకటేసారి క్లీన్ చేసుకోవడం, అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేంత టైం లేక అది ఒక పెద్ద ఆగమాగం అయిపోయింది. అండ్ శ్రీయుకి మార్నింగ్ సపరేట్గా తనకి లంచ్ స్నాక్స్ వండుతాను కాబట్టి చిన్న చిన్న బౌల్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి ఇట్లా కడాయి, ఇది ఏంటంటే 2 in 1 కాదు, ఒక సెట్ ఆఫ్ బాక్స్ అనమాట. కడాయి ఒకటే లిడ్ వస్తుంది, కడాయి అండ్ ప్యాన్ బౌల్ వస్తుంది అనమాట. బాగుంటుంది, క్వాలిటీ అయితే నెంబర్ 1 అనుకోండి. మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అండ్ ఇది మిల్క్ బౌల్ తీసుకున్నాను, లాస్ట్ టైం తీసుకున్నది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ అది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది అనమాట. లైక్ ఇలా మిల్క్ ఆర్ టీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో నేను యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా, ఇది స్టీమర్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను 2 steps తీసుకుందాం అనుకున్నాను, మాకు సరిపోతుందిలే మాకున్న ముగ్గురికి అనేసి. బట్ ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. సో ఇక మనకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, ఉండనులే అనేసి 3 steps తీసుకున్నాను. బట్ ఇదే బెటర్ అనిపించింది నాకు వచ్చాక. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంటిది ఏంటంటే 3 in 1 లాగా, లైక్ కిందిది మనం రైస్ వండుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు. సో పైన ఇవి 2 మాత్రం స్టీమ్ హోల్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే కార్న్ కానీ స్వీట్ పొటాటోస్ చాలా మంచిది. మనకి వాటర్లో బాయిల్ చేసిన దానికంటే స్టీమ్ చేసిన ఫుడ్ ఇంకా మంచిది, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అట్లా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి ఈసారి పల్లికాయలు సీజన్ కదా, పల్లికాయలు తీసుకొచ్చి ఉడకబెట్టినప్పుడు నేను వీడియో కూడా అంటే ఆ రివ్యూ నేను చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ లోపల బౌల్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పడుతుంది. సో అట్లా ఇవి తీసుకున్న వీటన్నిటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన కోడ్ కల్పన 12 అని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. కల్పన 12 అనే కోడ్ మీరు అప్లై చేసుకుంటే ఇంక ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట. మా అక్క చెప్పింది ఈసారి ప్రాసెస్, లాస్ట్ టైం కూడా మమ్మీ చెప్పింది, ఆల్మోస్ట్ అంత సేమ్ ప్రాసెసే. కాకపోతే అప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండే, ఈసారి అవి చేయకుండా ఇంగ్రీడియంట్స్ అవన్నీ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేసిన. ఫైనల్లీ సూపర్. అంటే లాస్ట్ టైము టేస్ట్ బాగుంది, కాకపోతే ముక్క విరిగిపోయినట్టు వచ్చినాయి. అండ్ కొంచెము నేను అప్పుడు అల్యూమినియం దాంట్లో వేసిన, మరి దేంట్లోనే వేసిన అనుకుంటా, మొత్తానికి విచ్చుకుపోయినాయి. ఈసారి ఒక్క ముక్క కూడా విచ్చుకపోలేదు. రియల్గా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. టేస్ట్ ఎట్లుందో టేస్ట్ అయితే చేయాలి, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. మా దృష్టి తగులుతుందేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకటి గ్రేవీ కొంచెం మా అక్క ప్రాసెస్ చెప్పింది అనమాట. సో దాని ప్రకారమే ఫాలో అయినా, అదొకటి చేంజ్ చేసిన. లాస్ట్ టైం మమ్మీ చెప్పినా కూడా కొంచెం ఇది ఎక్కువ అది తక్కువ అట్లా వేసేసిన, బట్ టేస్ట్ ఈస్ ఫైన్. సో ఈసారి గ్రేవీ మైండ్లో పెట్టుకున్నా. అండ్ పీసెస్ కూడా ఇది యాక్చువల్లీ 2 days బ్యాగ్ తీసుకొచ్చినవి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట. స్టీల్ బౌల్లో వేసి పెట్టేసి మార్నింగ్ తీసిన, ఈరోజు మార్నింగ్ తీసిన. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2:15 అట్లా అవుతుంది ఆఫ్టర్నూన్. సో మార్నింగ్ తీసేసి వాటర్లో పెట్టేసిన, బాగా గడ్డగట్టిపోతుంది కదా. మొత్తం కూల్ అయిపోయినాక మంచిగా వాటర్ అంతా తీసేసి, సో గ్రేవీని ఒక బౌల్లో ఉప్పు కారం మసాలాలు అవన్నీ కలిపేసి దాంట్లో ఇది వేసేసి మంచిగా మ్యారినేట్ చేసి, ఆల్మోస్ట్ ఒక బయటనే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టలేదు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టినా, నాకు అక్కడ ఏదో తేడా కొట్టింది, మరి తెలియదు. చాలామంది ఇట్లా మిక్సీ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతారు. సో నేను బయటనే ఆల్మోస్ట్ 2.5 hours ఏమో బయట పెట్టిన, 11కి ఏమో కలిపి పెట్టిన. బయట పెట్టిన తర్వాత వేసిన, అదొక చేంజ్. సెకండ్ 2 changes. థర్డ్ చేంజ్ ఏంటంటే ఇది నేను స్పెషల్ కాలుతుంది యాక్చువల్గా పట్టుకోలేదు. ఇది స్పెషల్గా నేను ద ఇండస్ వ్యాలీలో ఫిష్ ఫ్రై కోసమే తీసుకున్నా. ఇది నేను చూపించా లాస్ట్ వీడియోలో. ఇంత లోపలికి ఉంటుంది, ఆల్మోస్ట్ 4 inches 3.5 inches లోపలికి ఉంటుంది ఇది మనకి. సో గ్యాస్ అనమాట. దీన్ని కూడా నేను మార్నింగే సీజనింగ్ చేసి పెట్టా. సేమ్ కొన్ని చెప్తారు కదా, లైక్ ఫస్ట్ సోప్తో క్లీన్ చేసి, దాని తర్వాత వేడి చల్లారినాక ఆయిల్ అంతా అప్లై చేసి, సో కాసేపు అట్లనే పక్కన పెట్టేసి, మళ్ళీ సోప్తోని మళ్ళీ మనం గిన్నెల దోమి దాంతో మళ్ళీ బ్రష్తో మళ్ళీ నీట్గా అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి, మళ్ళీ కొంచెం వేడి చేసి ఒక ఆనియన్ ముక్కలు 2-3 ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఇట్లా మొత్తం ఆనియన్ అండ్ ఆయిల్తో ఇట్లా చేసేసి మళ్ళీ క్లీన్ చేసి, దెన్ నెక్స్ట్. కానీ మనం చెప్తుంటే ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది, నాకు కూడా వీడియో చూస్తుంటే ఇంత ప్రాసెస్ ఆ సీజనింగ్ చేసుకోవడానికి అని అనిపిస్తుంది. బట్
రియల్గా నాకైతే చాలా చాలా ఒక్క ముక్క అంటుకోలేదండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. అసలు కొంచెం కూడా ఆయిల్ కూడా ఎక్కువ మనకి తీసుకోదు. అండ్ క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా మంచిది. సో స్పెషల్గా నేను ద ఇండస్ వ్యాలీలో చాలా తీసుకున్నాను, బట్ ఇది సో సాటిస్ఫైడ్. అండ్ ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇంకా సూపర్ నెంబర్ 1 క్వాలిటీ. సో నేను లాస్ట్ టైం కూడా ఒక ముగ్గురు తీసుకున్నా చట్నీస్ కోసం అనేసి, అది నేను సరిగ్గా సీజనింగ్ చేయలేదు. సో చేయకపోవడం వల్ల ఏంటంటే ఫ్రైస్ బాగానే అవుతాయి, కాకపోతే క్లీన్ చేసి పెట్టాక కొంచెం రస పడుతుంది కదా మనకి, అది పట్టిందనమాట. బట్ ఇది చూడాలి, దీని అయితే బాగా చేసిన. ఫిష్ ఫ్రై మాత్రం ఫెంటాస్టిక్ అయిందండి. సో ఫ్లాప్ అయినప్పుడు ఫ్లాప్ అయిందని చెప్పుకుంటా, సక్సెస్ మంచిగా అయినప్పుడు మంచిగా అయింది అని చెప్పుకుంటా. సో ఫైనల్లీ హ్యాపీ. అనిల్ కూడా అబ్బా బాగా చేసిన అంటే చూడడానికి బాగుంది, తినడానికి ఎట్లుందో ఈవినింగ్ తింటాం, ఇప్పుడైతే తిన ఒప్పుకోలేదు, ఆల్రెడీ లంచ్ అయిపోయింది. ఓ మై గాడ్, ఫైనల్లీ ఫిష్ ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఫ్రై చేసిన. చెప్పడం మర్చిపోయా, వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను తీసుకున్న ఐటమ్స్ ఇస్తాను, ఫుల్ ఇండస్ వ్యాలీ లింక్ వాళ్ళు కూడా ఇస్తాను. అండ్ మన కూపన్ కోడ్ కల్పన 12 అని ఉంటుంది. నార్మల్గా అందులో డిస్కౌంట్స్ ఉంటాయి. కల్పన 12 అనేది అప్లై చేస్తే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా కోడ్ కూడా, ఇస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ కూడా వస్తుంది అనమాట. సో చాలామంది మనం ఇండస్ వ్యాలీ నేను రిఫర్ చేసిన కూపన్ కోడ్ చాలామంది అప్లై చేసుకుంటున్నారు. మీరు అప్లై చేసుకొని పర్చేస్ చేస్తే నాకు మెయిల్ వస్తుంది అన్నమాట. సో అట్లా నాకు తెలుసు అనమాట ఎన్ని రిఫరల్ మెయిల్స్ నాకు వస్తున్నాయి అనేది, అది మ్యాటర్. బట్ ఇది మాత్రం సూపర్ అండి రియల్గా. చికెన్ ఫ్రైస్కి కానీ మటన్ ఫ్రైకి కానీ లైక్ డ్రై ఫ్రైస్ చేసుకుంటారు కదా, వాటికైతే సూపర్ ఉంటుంది. లైక్ సలాడ్స్కి కూడా బాగుంటుంది. క్యాషర్ అండ్ చాలా చాలా బాగుంటుంది. అటు సైడ్ నాడు ఇప్పుడు చేయదు, అస్సలు చేయదు. చూస్తా కదా, భగవద్గీత చదవకపోతే మూతి పగల కొడతా. పర్ఫెక్ట్ అయిపోయింది. లిరిక్స్ కూడా పాడుతుంది ఆ పాట, అది మరాఠీ సాంగ్ పాడుతుంది. మా మామయ్య రాగానే రియాక్షన్ వీడియో తీసాను, అది ఏంటో నా బ్యాడ్ లక్ డిలీట్ అయిపోయింది. చాలా మొత్తం వెతికాను గ్యాలరీ అంతా, షాక్ అయ్యారనమాట. షాప్కి వచ్చినట్టుంది ఏంటి అని అన్నారనమాట. ఆయన దట్టు అంటే వాళ్ళు డైరెక్ట్గా చూడలేదు కాబట్టి తెలియలేదు. అండ్ మామయ్య ఒక 2 days మాత్రమే ఉన్నారు. చూసి అప్పుడు అర్థమైందనమాట, అమ్మో ఇంత వర్క్, ఇన్ని ఉంటాయా, ఇన్ని కథలా అనేసి. అంటే మనం వీడియోలో చూస్తుంటే అర్థం కాదు, బ్యాక్ ఎండ్ వర్క్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట. సో ఒక 2 days ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ రావడం, అండ్ నేను మార్నింగ్ వంట చేసి కూర్చొని నైట్ వరకు పడుకునేంతవరకు ఎట్లుంటుంది నా డే అనేది చూసి, అమ్మో ఇది అంత ఉంటుందా, ఇంత పనా అసలు ఒక్కరే. నిజంగా ఓపెన్గా చెప్తా, టు బీ ఫ్రాంక్, ఎంటైర్ మా ఫ్యామిలీలో మా మామయ్య ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు నన్ను బాగా, అండ్ ఎంకరేజ్ కూడా బాగా చేస్తారన్నమాట. దాని తర్వాతే ఎవరైనా, ఇంక్లూడింగ్ అనిల్ ఆల్సో. ఫస్ట్ మా మామయ్య బాగా సపోర్ట్ చేస్తారు అండ్ బాగా అర్థం చేసుకుంటారు అనమాట. అండ్ మీరందరూ కూడా మా మామయ్యకి బాగా బిగ్ ఫ్యాన్. ఐ నో దట్. ఆయన ఎక్కడ కలిసినా కూడా చాలామంది అడుగుతుంటారంట, చెప్తుంటారంట మా మామయ్యకి కూడా, అవన్నీ వచ్చి చెప్తుంటారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మామయ్య కూడా కొంచెం వేరే పనులలో బిజీ ఉండడం అయ్యి అసలు ఈ లాస్ట్ ఒక కొన్ని మంత్స్ నుంచి రావట్లేదు. అంతకుముందు కొంచెం వచ్చేవాళ్ళు అనమాట ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. అండ్ ఈసారి అసలు శ్రీయు అయితే బాగా హట్టింగ్, చాలా మంత్స్ అయింది అసలు ఎవరు రాక, మమ్మీ వాళ్ళు రాలేదు, వీళ్ళు ఎవ్వరు, మామయ్య కూడా ఎవ్వరు రాలేదు. సో వచ్చి 2 days తర్వాత
శ్రీయు స్కూల్కి వెళ్ళిపోయాక చెప్పారు వెళ్తున్నా నేను అనేసి. వచ్చేసరికి లేకపోయేసరికి శ్రీయు రియల్గా చాలా హర్ట్ అయింది. ఫస్ట్ టైం అసలు శ్రేయాన్సి నన్ను తప్పించి వేరే వాళ్ళని మిస్ అవుతుంది, ఏడుస్తుంది అని అంటే నేను షాక్ అయినా. ఫస్ట్ కళ్ళకి మొత్తం నీళ్లు తిరిగేసినాయి. తాత వెళ్ళిపోయిండు అని చెప్పులన్నీ వెతికింది అనమాట. అబద్ధం చెప్తున్నానేమో అనేసి. సీరియస్గానే వెళ్ళిండు అని చెప్తే ఇంకా సరే కాల్ చేసి మాట్లాడు అంటే ఇంకా మా మామయ్య అప్పటికి ఇంకా రీచ్ అవ్వలేదు, బస్సులోనే ఉన్నారు. సో ఇట్లా ఎందుకు వెళ్ళిపోయినావు, నేను మాట్లాడను అస్సలే, ఇంకా అవసరం లేదు, ఇంకా నువ్వు మా ఇంటికి రాకు, నేను అస్సలే మాట్లాడదు అని బాగా సీరియస్గా తీసుకుంది. పాపం అనిపించింది నాకే, బాగా మిస్ అయిపోతుంది ఏంటి అని అనిపించింది. సో అట్లా అనమాట. జస్ట్ 2 days ఉండి వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత ఇక కంటిన్యూగా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు స్క్రీన్ టైం చాలా ఓవర్ స్క్రీన్ టైం అయిపోయింది. అంతకుముందు ఒక ఫోన్తోనే వశపడలేదు, ఇప్పుడు 2 phones అండ్ ల్యాప్టాప్. అందులోనూ నాకు లెఫ్ట్ ఐ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది ఒకటి. లక్కీగా డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఏంటి మనకి యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నా కూడా ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది మనకి బాగా ఎఫెక్ట్. సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికే వెబ్సైట్ వర్క్స్ కూడా అదే టైంలో అయినాయండి, అన్నీ అదే టైంలో అయినాయి. అసలు ఎంత పీక్ అంటే పీక్. అసలు అవేవి వీడియోస్ కూడా షూట్ చేయలేదు, అంత దారుణమైన డేస్ అవి. ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30 to నైట్ 11-12 వరకు అసలు కంటిన్యూగా, అసలు వితౌట్ ఎనీ ఏదంటారు కదా నడుము కూడా వాల్చకుండా అంత దారుణంగా అయినాయి అనమాట వర్క్స్. సో అట్లా డేస్ అనేవి గడిచినాయి. నాకు తెలిసి అంటే రమ్మనొచ్చు పేరెంట్స్ని కానీ ఇన్లాస్ కానీ రమ్మొచ్చు, నాకు చాలా రిలాక్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంట్లో పనుల మట్టుకైనా కూడా నాకు చాలా రిలాక్స్ ఉంటుంది. బట్ ఒక్క థింగ్ ఏంటంటే శ్రీయుని ట్యూషన్కి వేయడం వల్ల తనకి కూర్చొని హోంవర్క్ చేసే అంత టైం నాకు మిగులుద్ది. నేను అదే టైంలో వేరే పనులు చేసుకోవచ్చు. అండ్ శ్రీకి కూడా కొంచెం బయట చదువుకొని, అంటే నేను చెప్పిన దానికంటే ఇంకా బయట కొంచెం తనకు కూడా ఐడియా రావాలి కదా అనేసి. సో అట్లా అయితే అవుతున్నాయి అన్నమాట. అండ్ ఆషాఢంలో పెట్టాల్సిన వీడియోస్ శ్రావణంలో పెడుతున్నట్టుంది. సో అంటే ఆషాఢంలో కూడా మెహందీ పెట్టుకున్నా, కానీ నాకు గోరింటాకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. బట్ నాకు పండదు ఎందుకో. ఫస్ట్ అసలు స్టార్టింగ్తోనే మన ఫాలోవరే సర్ప్రైజింగ్గా నాకు తీసుకొచ్చి ఇచ్చారు, పెట్టుకున్నా బట్ పండలేదు. దాని తర్వాత మన శ్రీ స్టూడియోలో ఎంప్లాయీ నేను తీసుకొస్తానని చెప్పి తను తీసుకొచ్చింది. సో ఇంకా అట్లా శ్రీయుకు ఆల్రెడీ తను పెట్టేసుకోవడం. యాక్చువల్గా ఈ టైంలో శ్రీయు బాగా ఒక డిస్కషన్ చేసిన వీడియో ఉండే, బట్ అది ఆల్మోస్ట్ 6 minutes వీడియో. అది ఇందులో పెట్టారనుకోండి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలే నేను చాలా తక్కువగా వ్లాగ్స్ పెడుతున్నాను కదా, సో వ్యూస్ కూడా చాలా తక్కువ పడిపోయాయి. అది కూడా బాధగానే అనిపిస్తుంది నాకు. బట్ ఎనీవే, ఎంత నేను వ్లాగ్ లేట్గా పెట్టినా వ్యూస్ తక్కువ వచ్చినా కూడా కమెంట్స్లలో మాత్రం అసలు చాలామంది ఈవెన్ డైరెక్ట్గా మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో శ్రీ స్టూడియోకి వాళ్ళు కూడా ఆర్డర్ చేస్తూ మీ యూట్యూబ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నామండి, ఏదో ఒకటైనా పెట్టండి, మీ వాయిస్ని మిస్ అవుతున్నాం అనేసి ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారో. అట్లీస్ట్ నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు అనేసి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా సేమ్ అదే ఫీలింగ్ ఉంటే కమెంట్ చేయండి. సో ఫైనల్లీ ఫస్ట్ అయితే శ్రేయాన్స్కి గోరింటాకు పెట్టేసి ఇంకా నేను పెట్టుకుంటే మళ్ళీ వర్క్ చేయలేను కదా అనేసి, సో వర్క్ అంతా అయిపోయాక టకటగా పెట్టేసుకొని పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి. ఒకప్పుడైతే బట్ సాటర్డే సండే వస్తే బాగుండు అనేసి ఫీల్ అయ్యేదాన్ని నేను, ఎందుకంటే లేట్గా లేవచ్చు కదా అనేసి. బట్ ఇప్పుడు అన్నీ సాటర్డే సండేతో పాటు అన్నీ నాకు వర్కింగ్ డేస్ లాగానే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే సాటర్డే సండే స్కూల్ ఉండదు. ఇప్పుడు స్కూల్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం కంప్లీట్ డే అంతా తనతో ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సింది, అదొకటి. అండ్ మొత్తానికి మన ఇంట్లో ఒక పిట్ట కథ అండి, అమ్మ బాబురే ఈ ఎక్స్పీరియన్స్ హారబుల్. రియల్గా పాత ఇంట్లోనే రకంగా అనిపించింది నాకు ఇష్టమే, బర్డ్స్ని పెంచుకోవడం చాలా ఇష్టమే. కానీ అవి చూడండి, నేనేదో పందిర్లాగా మనీ ప్లాంట్ని పెంచుతుంటే ఆ పందిర్లో అది గూడు పెట్టుకుంటుంది. సర్ప్రైజ్ అసలు. ఒకరోజు మార్నింగ్ లేవగానే ఇట్లా కింద పుల్లలు కనిపించినాయి. ఏందబ్బా ఇందాకనే ఊడ్చేసి వెళ్ళింది కదా మేడ, అది ఎక్కడ పుల్లలు అనుకొని తీసేసాను. మళ్ళీ ఒక 1 hour వచ్చేసరికి మళ్ళీ అక్కడ పుల్లలు ఏందని పైకి చూసేసరికి చూడండి అసలు 1 dayలో గూడు కట్టేసింది. అసలు మేము అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ చూసి ఏంటబ్బా అప్పుడు పిట్టలు లేకుండా, చూసేసరికి తర్వాత ఈ చిన్నదిగా అనిపించింది. ఫస్ట్ పావురమో పిట్ట అనిపించింది, బట్ పావురమే అనిపించింది. అమ్మో అస్సలే పెంచుకోవద్దు బాబా, ఈ పావురాలు దగ్గరికి రావద్దు అనేసి డిసైడ్ అయ్యాను నేనైతే. ఇంకా అప్పుడు నేను తీసేయలేను, అందుకు బాధ అనిపిస్తుంది. సర్లే ఇంకా అనిల్తో తీపిద్దామని అనుకున్నాను.
సో ఇంకా అదే టైంలో మామయ్య కూడా వచ్చి ఉండే, వెళ్ళే రోజు ఆ పైన అదంతా తీసేసి వెళ్ళిరనమాట. పాప మా గూడు దొరకక నేను బయట మన మిర్రర్ పెడతా కదా, అది చూసుకుంటూ అక్కడక్కడే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వరకు తిరిగి లాస్ట్కి దానికి ఇక చికాకు వచ్చి ఆ మిర్రర్లో దానికి చూసుకుంటూ ఆ మిర్రర్ని పొడవడం స్టార్ట్ చేసింది. నేను అక్కడ ఎదురుగానే కూర్చుంటాం కదా, సో బాధగా అనిపించింది నాకైతే, అయ్యో అని అనిపించింది. బట్ ఒక 1 డే తిరిగింది, దాని తర్వాత ఇంకా రావడం మానేసింది అనమాట. ఎందుకో ఇక పావురాలు అంటేనే భయం వేస్తుంది. నేను పాతింట్లోనే ఎక్స్పీరియన్స్ చేశాను చాలా. సో అట్లా ఫైనల్లీ అట్లా కొన్ని ఆ డేస్ అయితే ఫుల్ బిజీగా గడుస్తుంది. అండ్ ట్యూషన్ నుంచి రాగానే డిన్నర్ వండడం, వాళ్ళకి డిన్నర్ పెట్టడము, ఇట్లనే వర్క్స్ అన్నమాట. సో దానివల్ల వ్లాగ్స్ పెట్టుకోలేకపోతున్నా. అండ్ శ్రీవుని పడుకోబెట్టడం కూడా ఇంకా అనిల్ని చెప్పి పడుకోబెడతాను, బట్ మధ్యలో లేస్తుంది. నేనేమో ఇక్కడ వర్క్ చేసుకుంటాను, మా మిడ్-నైట్ లేచి వచ్చి మళ్ళీ నువ్వు రా అని అంటుంది అనమాట. బట్ ఇంకా ఎందుకులే అని అక్కడే పడుకోబెట్టుకొని ఇంకా నా వర్క్ అంతా అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడుకుంటాను. సో అట్లా దీనివల్ల వ్లాగ్స్ పెట్టలేకపోతున్నా. బట్ షూర్ కొంచెం వెబ్సైట్ పనులు అండ్ లాంచ్ కూడా అయిపోయింది. సో నేను ఆ వీడియో కూడా పెడతాను నేను నెక్స్ట్ ఖచ్చితంగా. సో ఐఎమ్ సో సారీ అగైన్. వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, బట్ నన్ను మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నాకు ఇదే మెయిన్ కాబట్టి. సో అట్లా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.